మన దగ్గర ఎన్ని రోజులు చేద్దాం? 15 రోజులునా, వారమా? వారం కంటే తక్కువ అంటే బాగుండదు కదా. వారం కంటే తక్కువ అయితే బాగుండదు. యువకులు ముందుకు రావాలి, తల్లు సహకరించాలి. వెళ్ళు, గుడికి వెళ్ళు, నామ సంకీర్తనం చేయి అని తల్లులు అందరూ అమ్మాయిల్ని అబ్బాయిల్ని ప్రేరేపించాలి. అప్పుడు ఉత్సవం మంచిగా జరిగినట్టు. సో అట్లా మనము వచ్చే సంవత్సరం నుంచి చేయాలి. ఇంకొకటి, ఒకవేళ మనకు కార్తీకంలో అనుకూలం లేదు, లేదా కార్తీకంలో చేస్తే మంచిగా అనిపించింది, మళ్ళీ కార్తీకం వరకు ఆగాల అక్కర్లేదు. మళ్ళీ పుష్యమాసంలో చేయాలంటే చేయవచ్చు, మళ్ళీ పాల్గొనంలో చేయాలంటే చేయవచ్చు, మళ్ళీ చైత్రంలో వైశాఖంలో చేయాలంటే చేయవచ్చు. భగవన్నామ సంకీర్తనకి ఈ నెల అని, ఈ వారం అని, ఈ తిథి అని నియమం లేదు. సంవత్సరం అంతా ప్రతిరోజు మనం ఇంట్లో ఉన్నా సరే, ఇప్పుడు ఇక్కడ కూర్చొని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, అక్కడ నుంచి శ్రీ చక్రరాజనిలయ శ్రీమత్ సింహాసనేశ్వరి వరకు మనము 1000 నామాలు పలికాము. అరగంట 30 గంట అయింది అంటే 23 గంటలు ఏం నామ సంకీర్తనం జరగలేదు అని అర్థం. 1 గంట జరిగింది అంటే ఏంటి అర్థం? 23 గంటలు ఏమి జరగలేదు. సో అట్లా లెక్క పెట్టాలి, జరిగినది లెక్క పెట్టి అక్కర్లేదు. అదే 23 గంటలు నేను భగవంతుని స్మరించలేదు కదా, ఆ భావం మనసులో రావాలి. ప్రొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనకు ఇష్టమైన శివ శివ అనండి, రామ రామ అనండి, కృష్ణ కృష్ణ అనండి, అమ్మ అమ్మ అనండి, ఏదైనా పర్వాలేదు. కానీ భగవన్నామ చింతన అందరి ఇంట్లో, అందరి నోటులో, అందరి మనస్సులో ఎల్లప్పుడూ ఉండాలి. అదే భగవంతుడు ఇచ్చే వరం, ప్రసాదం, అనుగ్రహం. అటువంటి ప్రసాదం, అనుగ్రహం ఆ భగవంతుడు అందరికీ ఇవ్వాలి అని కోరుతూ, నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శాంతి 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 శాంతి. ఇప్పుడు అందరూ లేచి పెట్టి అక్కడ తీర్థం ఇస్తున్నారు, ప్రసాదం ఇస్తున్నారు. తీర్థ ప్రసాదం స్వీకరించి మళ్ళీ రాత్రి సంగీతం ఉంది లేదా అయిపోయింది. రేపు గురుగారు చెప్పినట్టు